మరో మంచి కథతో నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. నేటి యువతకి, పిల్లలకి ఇది చాలా అవసరం. కథను పూర్తిగా వినండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, గాలిపటం తను గాలిలో ఎగురుతున్నప్పుడు ఆ దారం తన స్వేచ్ఛని కట్టిపడేసిందని, ఆ దారం తెగిపోతే తాను స్వేచ్ఛగా ఎగరవచ్చు కదా అని అనుకుంటుందట. అలానే పిల్లలు కన్న తల్లిదండ్రులు వారిని కంట్రోల్ చేయడం చూసి, ఆ తల్లిదండ్రులు లేకపోతే బాగుండు, నేను నచ్చినట్టు ఉండేవాడిని, నచ్చినది చేసి చాలా గొప్పవాడిని అయిపోయేవాడిని అనుకుంటారు. నిజానికి వారికి తెలీదు, దారం ఉన్నంత వరకే ఆ గాలిపటం సరైన దిశలో ప్రయాణిస్తుంది. దారం తెగిన గాలిపటం ఏ ముళ్ళకంపల మధ్యనో, ఏ చెట్టుకో పుట్టకో పట్టి చిరిగిపోతుంది. ఆ దారమే గాలిపటానికి ఆధారం. అలానే పిల్లలకి కూడా వారి తల్లిదండ్రులే ఆధారం. ఆ ఆధారమే లేకపోతే పిల్లలు కూడా ఏ చెట్టుకో పుట్టకో పట్టి చెదిరిపోతారు. తల్లిదండ్రులు చెప్పేది పిల్లల మంచి కోసమే. వారిని సరైన మార్గంలో నడపడానికే తల్లిదండ్రుల ప్రయత్నం కానీ, పిల్లల్ని ఆపడానికో లేక వారిపై పెత్తనం చేయడానికో కాదు. ఇది అర్థం చేసుకుని పిల్లలు వారి తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటే వారి జీవితం సరైన మార్గంలో నడుస్తుంది.